మా బాబుకి పుట్టుకతోనే కాళ్ళు ఇలా వంకగా పుట్టాడు. అయితే వెళ్ళి రాశారు. అక్కడి నుంచి వైజాగ్ రాశారు. చిన్నప్పుడే కట్టారు కట్లు. అలా అమౌంట్ లేనప్పటికి కూడా అప్పులు బాధలు పడి వెళ్ళాం. వెళ్తే నుంచి 12 కట్లు అయ్యాయి. అయితే 12 కట్లు అయితే మరి అలాగా బాబు బాగా కాళ్ళు వాపికి ఏడ్చేవాడు. వేరే ప్రైవేట్ దగ్గర తీసుకెళ్ళి ఎక్స్‌రే తీస్తే మక్క జారిపోయింది, ఎముక వంగిపోయిందన్నారు. అక్కడి నుంచి కేజీస్‌కి వెళ్ళడం ఆపేసి అలా ఎక్కడ వీలైతే అక్కడ తిప్పాం. మరలా ఇంకా అలా కొంచెం ఒక సంవత్సరం పోయిన తర్వాత ఇంకా ఇలాగ వదిలేయాలి కన్న బాబుని అనేసి బాధతో తట్టుకోలేక మళ్ళీ కేజీస్‌కి వెళ్ళాం. వెళ్తే నెల రోజులు ఉండాం. నెల రోజులు ఉంటే వాళ్ళు నెల వరకు కూడాను మాన్యువల్ వచ్చే వరకు ఉండాలి అన్నారు. బాబు ఎక్స్‌రే అవన్నీ చూసారు. పెద్ద ఆపరేషన్, పెద్ద ప్రాసెస్, చాలా టైం పడుతుంది, వేచి ఉంటే మీకు మంచిది అనేసి అన్నారు. అమౌంట్ మేము తీసుకెళ్ళింది అయిపోతే ఇంకా ఆకలితో కూడా 2 రోజులు ఉండాము. మా వల్ల కాక వచ్చాము. మేము అలాగే ఉండి ఇక్కడ వచ్చి ఏడుస్తూ దేవునికి ప్రార్థన చేసుకొని మరి సహాయం చేస్తారనుకున్నాం. మా చెల్లి అమ్మ మరదలు కీర్తి ఫౌండేషన్ పనిచేస్తుంది. సార్ వైజాగ్లోనే ఉంటున్నారు కదా అనేసి ఏమైనా హెల్ప్ చేస్తారని సార్ని, అద్భుత్ కుమార్ సార్ని అడిగితే మరి సార్ రండమ్మ దగ్గరుండి చూయిస్తాననేసి అన్నారు. వెళ్ళాం. దేవుని కృపను బట్టి కట్లు అవన్నీ బాగానే కట్టిస్తున్నారు. కాలు కూడా పాదాలు స్ట్రైట్గా వస్తాయి. మక్క జారిపోయింది కాబట్టి దానికి పెద్ద సర్జరీ పడుతుంది అంటున్నారు. అమౌంట్ 1,00,000 అడుగుతున్నారు. మా దగ్గర 3 పూట్ల పని చేస్తే తప్ప 3 పూట్ల తినలేము. సో మీరు ఎవరైనా కలిగి ఉన్న వాళ్ళు నాకు సాయం చేస్తే నా బిడ్డను అడగడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు.